ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం కొరకై అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము. అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చదవబడిన లేఖన భాగము దేవుడు మనకు పంచిపెట్టునుగాక. ఈ ప్రభోదినములో దేవుని సన్నిధిలో చేరి దేవునిని జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేయడానికి, మరి ముఖ్యముగా హేబేలు యొక్క ఆరాధన, హేబేలు యొక్క అర్పణ, కయ్యూను యొక్క ఆరాధన, కయ్యూను యొక్క అర్పణ, వాటిలో శ్రేష్టమైనది, దేవుడు లక్ష్యముంచినది, దేవుడు అంగీకరించినదేంటో ఆరాధనలో జ్ఞాపకం చేయబడ్డాం. అలాగున్నే వాక్య సహాయం కొరకై చదవబడిన లేఖన భాగంలో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణ, తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ గురించి ఈ వచన భాగాలు 9, 10, 11 వచన భాగాల్లో అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసాం. వాక్యమునకు ముందుగా పాడబడిన పాట కూడా వాక్యానికి చాలా సహాయకరం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఎలాగో వచ్చారు, వచ్చి ఏం చేశాడో చాలా స్పష్టమైన వచన భాగాలు దేవుడు ప్రేరేపించగా దేవుని దాసులు రాశారు. ఈ పాటను అనేక స్థలాల్లో పాడుతూ దేవుని మహింపరుస్తున్నారు. ఆయన వచ్చి మరణించి తిరిగి లేచాడు అనే పాటను మనం జ్ఞాపకం చేసుకున్నాము, పాడాం. మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది ఈ చదవబడిన లేఖన భాగము ద్వారా కొద్ది సమయము దేవుని సన్నిధిలో ధ్యానం చేసుకుందాం. మొదటిగా మనం గమనించినప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో మనం ఈ మాట గమనిస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునయున్నది అని చాలా ఖండితముగా, స్పష్టముగా చెప్పబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, మహిమలు చేశాడు, మరణించాడు, తిరిగి లేచాడు అనే పాటను విన్నాము, సువార్తను వింటూ వస్తూ ఉన్నాం. కానీ ఒక స్పష్టమైన అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, కానీ
అందరూ వచ్చినట్టుగా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఈ లోకములో అందరూ చేసినట్టుగా చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. వచ్చి తన కార్యాలు జరిగించాడు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కానీ అందరూ విడిచి వెళ్ళిపోయినట్టుగా కాదు. ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ మాటని మనము చదువుతున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపముతో నిండిన మానవుని రక్షించడానికి వచ్చాడు. ఈ మాటలోనే అర్థం ఉంది. ఏంటంటే పాపులను రక్షించుటకు వచ్చాడు. ఫైర్ ఇంజిన్ ఒక ఇంటికి వచ్చిందనుకోండి, ఊర్లోకి వచ్చిందనుకోండి, ఫైర్ ఇంజిన్ ఊర్లోకి వచ్చిందనుకోండి, ఏమంటారు? బా ఎప్పుడు రాంది మన ఊళ్ళోకి ఇవాళ ఫైర్ ఇంజిన్ వచ్చింది అని సంబరపడతారా? చెప్పండి. ఏం చేస్తారు? ఒక కలవరం. ఫైర్ ఇంజిన్ రావడం అనేది మన ఊర్లో కానీ మన పల్లెలో కానీ వచ్చిందంటే ఏంటి అర్థం? ఇల్లు ఎక్కడో కాలిపోతుందని అర్థం. అప్పుడేంటి? ఈ ఫైర్ ఇంజిన్ దేనికి వచ్చినట్టు? ఏదో ఒక నష్ట నివారణకు వచ్చినట్టుగా మనం గమనిస్తాం. ఇప్పుడు మరలా మనం చదువుకుందాం ఈ వచనం. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? ఒక ప్రమాదము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఇక్కడ మాట కూడా రాయబడింది. ఏంటంటే రక్షించుటకు వచ్చాడు, రక్షించుటకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు పేరట దానాలు, ధర్మాలు, వస్తువులు కొన్ని మందిరానికి ఇస్తున్నాం, 10 మందికి పంచుతున్నాము, పండగ చేసుకుంటున్నాము. ఏదైనా కష్టం వచ్చినప్పుడు తలుచుకుంటున్నాము. కష్టము తీరినప్పుడు దేవుని స్తుతిస్తూ ఏదో ఒక వస్తువుని ఇస్తూనో స్తుతికుడికి పెట్టుకునో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కానీ వీటన్నింటికంటే అతి ముఖ్యమైన అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అనే మాట నీకు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఇలా అర్థం కావాల్సింది. మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పాపులను రక్షించుటకు వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయనకు యేసు అని పేరు పెట్టమని యోసేపునకు మరియకు చెప్పుతున్నప్పుడు ఈ మాట చెప్పాడేంటి? పాపములను ఆయనే రక్షించునుగాక కదా. ఆ మాట చదువుదాం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. పాపముల నుండి రక్షించడానికి, పాపుల నుండి రక్షించడానికి కాదు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకములో ఏంటంటే ఎవరైనా దుష్టులైన వారు ఉంటే, చెడు మార్గములు ఉన్నవారు ఉంటే వారిని సంహరిస్తారు. దుష్టత్వం తొలగిపోయింది అంటారు. ఎన్కౌంటర్ చేస్తారు. అక్కడితో ఆ దుష్టుడు ఈ లోకము నుండి పంపించి వేశాము అనుకుంటారు. ఇది లోక న్యాయం, లోక చట్టం. కానీ దేవుని న్యాయం, దేవుని చట్టం ఎలాగో చెప్తుందంటే దుష్టుని తొలగించడానికి కాదు, పాపిని తొలగించడానికి కాదు, పాపిని పాపముల నుండి తొలగించటానికి, లేక పాపముతో ఉన్న మనిషిని ఆ మనిషిలో ఉన్న పాపమును తొలగించటానికి. ఆ మనిషి అలాగే ఉంటాడు, కానీ ఆ మనిషిలో ఉన్న పాపమును మాత్రము తొలగిస్తాడు. దానికోసం ఈ లోకానికి వచ్చాడు. ఈ రక్షణ ఎలాంటిది? ఈ లోక సంబంధమైన రక్షణ ఏంటంటే పిచ్చి కుక్క ఏదైనా మన వీధిలో తిరుగుతుంది అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని పిచ్చి పోగొట్టడం కష్టం. ఏం చేస్తారు? 1కి 10 రోజులు చూస్తారు. తర్వాత దాన్ని ఎట్లకొట్లా అధికారులకు చెప్పి చంపించి వేస్తారు. అక్కడితో ఆ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మానవుల విషయంలో కూడా ఎవరైనా కానీ మనుషులను అకారణంగా చంపుతూనో లేక అధికారం తీసుకొని వారికి అనిపించిన నచ్చని వారిని అందరినీ చంపించి వేస్తూ ఉంటే వారిని ఏం చేస్తారు? ప్రభుత్వము ఎన్కౌంటర్ పేరిటనో ఇంక వేరే విధంగానో శిక్షించి, ఇక మరీ తీవ్రంగా ఉంటే ఈ లోకము నుండి అతన్ని చంపివేసి బయటకు పంపించి వేస్తారు. కానీ దేవుడు అలాగూ చేయలేదు. ఏం చేశాడు? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి. ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించడానికి
ఈ లోకానికి వచ్చాడు. ఈ వచనం చాలాసార్లు విన్నాం, కానీ మరి ఒకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పాపముతో నిండి ఉన్న హృదయముతో నీవు నేను ఉంటే ఆలోచన చేయండి. ఇంకను యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకపోతే, ఇష్టమైన వాటిని చూస్తూ, ఇష్టమైన వాటిని చేస్తూ, ఇష్టమైన వాటిని అంటూ, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ, దేవునికి స్థానము లేని హృదయం కలిగి, దేవుడంటే భయం లేని జీవితం కలిగి ఇంకొన్ని ఈ లోకంలో జీవిస్తూ ఉంటే, ఈ వాక్యము నీకే, ఈ సమయము నీకే, ఈ మాట నీకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే పాప క్షమాపణ ఇస్తాడు, పాపము నుండి రక్షిస్తాడు, పాప శిక్ష నుండి రక్షిస్తాడు. ఈ లోకమైతే ఏం చేస్తుంది? ఆ మనిషిని శిక్షిస్తుంది, పాపముతో నిండిన మనిషిని శిక్షిస్తుంది. తనలోని పాపమును తీసివేయలేదు, కానీ తనలో ఉన్న పాపమును బట్టి తనను కూడా శిక్షిస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? మనిషిలో ఉన్న పాపాన్ని తీసివేస్తాడు, ఆ మనిషిని మాత్రము రక్షిస్తాడు. ఇది దేవునిలో ఉన్న ప్రేమ, దేవునిలో ఉన్న కృప. అందుకే నీ కొరకే నా కొరకే కలువరిసిలో మరణించాడు, తిరిగి లేచాడు. ఈ వార్తను అనేకులకు పోయి చెప్పండి అన్నాడు. నమ్మని వారికి రక్షణ అన్నాడు, నమ్మని వారికి శిక్ష అని చెప్పాడు. అలాగూ మేము జ్ఞాపకం చేస్తున్నాం. దాటిపోదాము. ఈ లోకములోనికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు, పాపులను రక్షించడానికి వచ్చాడు. వచ్చిన వాడు ఎలాగొచ్చాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం. చూడండి, ఆయన ఎలాగొచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలాగ వచ్చాడు. అనేక మార్లు ఆరాధనలు మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటాం. రెండవ అధ్యాయములో ఈ మాట మనం గమనిస్తాం. చూడండి, 6వ వచనం నుండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కదండి, ఎలా వచ్చాడు? మానవ స్వరూపంతో వచ్చాడు, మానవ స్వభావంతో వచ్చాడు, ఏమీ లేనివాడుగా వచ్చాడు. ఆకారమందు మనుష్యుడిగా కనపడ్డాడు. ఇంకెలాగున్నాడు అంటే, ఇక మరణానికి దగ్గరగా ఉన్నట్టుగా ఉన్నాడు. ఎప్పుడప్పుడు మరణించే మనిషి ఎలాగుంటాడు? మరణ పడకలో ఉన్న మనిషి ఎలాగుంటాడు? మరణానికి దగ్గరవుతున్న మనిషి ఎలాగుంటాడు? కృషించిపోయిన శరీరం, మానసికమైన వేదన, ఆ బాధ, నేను అప్పుడే ఈ లోకం నుండి వెళ్ళిపోతానా, నా పరిస్థితి ఏంటి, ఈ లోకం దాటి వెళ్ళిపోతే ఏంటి? ఇటువంటి మరణానికి దగ్గరగా ఉండి మరణ భయము చేత బాధపడుతున్న మానవుని అనుభవాన్ని ఆయన నీ కొరకే నా కొరకే పొందాడు, నిష్కారణంగా పొందాడు. నా పాపమును మీద వేసుకొని పొందాడు, నా స్థానములో నిలువబడి పొందాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఏమంటే, దేవుని స్వరూపము కలిగిన వాడయుండి మానవ స్వరూపాన్ని ధరించుకున్నాడు. అన్నీ కలిగిన వాడుగా ఉండి కూడా ఆయన రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. పాపం రక్షించడానికి ఆయన ఎలాగొచ్చాడు? మానవ స్వరూపము, మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. రిక్తునిగా, ఏమి చేతిలో చిల్లి గవ్వలు లేని మనిషి ఒక గ్రామంలో ఉంటే ఎలాగుంటాడో, ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ లేనివాడుగా, ఎవ్వరికీ చెందని వాడుగా వచ్చాడు. ఎవరు ఇష్టపడని వాడుగా కలవరిశిలలో నీ కొరకే నా కొరకే వేలాడదీయబడ్డాడు. తెలిసిన వారు దాటిపోయారు, ఆయనతో పాటు తిరిగిన వారు దూరమయ్యారు. అంతవరకు ఆయనతో పాటు భుజించిన వారు దూరంగా నిలిచి చూస్తున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా దగ్గరగా వచ్చిన వారు లేరు, చూసిన వారు లేరు. ఈయన నావాడు అన్నవారు ఎవరు లేరు. అయినా కానీ అవన్నీ తెలుసు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి, నీ నా హృదయంలో ఉన్న పాపపు జీవితమును చూసి కూడా నిన్ను నన్ను పరలోకంలో చేర్చడానికి లోకానికి రిక్తునిగా, ఏమీ లేనివాడుగా వచ్చాడు. చేతులు చాపాడు, కాళ్ళను కూర్చాడు, తలను దించాడు, ముళ్ళ మొక్కటము పెట్టి ముళ్ళతో ఒత్తుతూ ఉంటే మౌనముగా సహనంతో వహించాడు. పక్కలో బల్లెపోటు పొడిచి
చచ్చిపోయాడా లేదా బతికిన్నాడా ఇంకా అని చెప్పి వారు నిర్ధారణ చేసుకోవడానికి పొడిస్తే కూడా పొడిచిన వారిని ఏమీ అనలేదు. తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఒక మాట మాత్రం పలికాడు. ఏ మాట పలికాడు? తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఎవరంటారు? ఆ రోజు వాళ్ళని అన్నారు, కానీ నా విషయంలో ఏమన్నాడబ్బా అనుకుంటే ఈరోజు నీ గురించి కూడా అంటున్నాడు. ఇంతకాలం ఆయుష్కాలం పొడిగించి నేను ఇంతకాలము దేవుని సువార్తను తన బిడ్డల ద్వారా వాక్యము ద్వారా ప్రకటింప చేస్తున్నా, ఇంకా నువ్వు నన్ను అంగీకరించకపోతే, నీవే నా దేవుడు అని హృదయంలో అంగీకరించకపోతే, త్రోసివేస్తూ ఉంటే, నేనిచ్చిన జీవితాన్ని జీవిస్తున్నాడు. నేనిచ్చిన ఆయుష్కాలం పొడిగించబడి 2024 సంవత్సరంలో కూడా అడుగుపెట్టాడు. అయినను తన ఇష్టానుసారంగా జీవిస్తూనే మందిరానికి మాత్రం వస్తున్నాడు. కానీ తన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వలేకపోయినా ఫలానా వ్యక్తి వారిని కూడా క్షమించమని మరలా అడుగుతున్నాడు. ఆ వారిలో నీవు ఉంటే ఈ వచనం నీకే, ఈ వాక్యం నీకే. ఇంకా ఎంతకాలం రక్షణ పొందకుండా ఉంటావు? ఎంతకాలం రక్షణ పొందకుండా ఉంటావు? జ్ఞాపకం చేసుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక తన పేరు కూడా రక్షకుడుగానే వచ్చాడు. అదే పేరు పెట్టుకోండి, ఏ పేరు లేదు. నీ మీద ఉన్న ధ్యాసే తప్ప దేవునికి ఏమీ లేదండి. నిన్ను పాపము నుండి రక్షించడం అనే ధ్యాస తప్ప మరి ఏ ధ్యాస లేదు. ఫైర్ ఇంజిన్ వచ్చింది, ఏం చేయాలి? రాగానే రండి కూర్చోండి. సర్పంచ్ వచ్చి ఏం చేస్తాడు? రండి కూర్చోండి. ఎప్పుడు రారు, మా ఊరికి వాళ్ళు వచ్చారు, ముందు వచ్చిన పని ఏంటో కానీ తర్వాత ముందు టిఫిన్ చేయండి, స్నాక్స్ ఇస్తే తింటా కూర్చుంటారా ఎవరైనా? ఫైర్ ఇంజిన్ ఉన్న వాళ్ళు చెప్పండి. అదే కార్యం జరిగించాడు. ఎవరితో సేవ చేయించుకోవడానికి రాలేదు. నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ నేను పరిచారము చేయుటకు వచ్చాను, అనేకులకు ప్రతిగా ప్రాణము పెట్టుటకు వచ్చాను అన్నాడు. అందుకే ఆయన సేవ చేయించబడలేదు, ఆయన గొప్పగా చేయబట్టడానికి ఇష్టపడలేదు. నేను రాజుగా చేస్తానన్నాగా నేను ఒప్పుకోలేదు, చేతిలో చిల్లిగవ్వలేదు. ట్యాక్స్ కట్టాలంటే కూడా, పన్ను కట్టాలంటే ఆ చేప నుండి తీసుకున్న ఒక షెకెల్నిచ్చాడు. తనకున్న వస్త్రము తప్ప వరే వస్త్రము లేదు, తనుంటానికి స్థలము, ఇల్లు లేదు. ఇవన్నీ మనకు తెలుసు. ఆలోచన చేద్దాము. నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు నీ హృదయంలో స్థానం ఇవ్వడానికి నీవు ఇష్టపడకపోతే ఈ మధ్యాహ్న కాలం మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి ఎందుకు వచ్చాడని ఒక స్పష్టమైన భావన నీకు నాకు ఉండాలి. ఆ వచ్చిన దేవుడు ఎలాగొచ్చాడు? రిక్తుడిగా ఎలాగొచ్చాడు? తన్ను తాను తగ్గించుకుని ఎలాగొచ్చాడు? నీవు ఇష్టపడకపోయినా, ఇన్ని సంవత్సరాలు నీ ఆయుష్కాలం పొడిగిస్తూ ఉన్నా, నీవు అంగీకరించకపోయినా నీ ఆయుష్కాలం మాత్రం ఆపివేయలేదు. నీ రక్షణ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. మాటి మాటికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా నీకు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. నీ హృదయాన్ని తాకుతూనే ఉన్నాడు. నీ హృదయపు తలుపు తట్టుతూనే ఉన్నాడు. ఎంతకాలం వాయిదా వేస్తావు? ఎంతోమందికి నీ జీవితంలో స్థానం ఉన్నది, ఎంతోమందికి నీ ఇంటిలో స్థానం ఉన్నది, కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవునికి నీ హృదయంలో స్థానం లేదా? నిన్ను నన్ను సృష్టించి నీ కొరకే నా కొరకే ప్రాణం పెట్టిన దేవునికి సమయం లేదా? ఆలోచన చేయండి. వాయిదా వేసుకుంటూ పోతే జీవితకాలము వాయిదాగానే ఉంటుందండి. ఎక్కడ ఒక స్థలము ఎక్కడ ఒక సమయములో దానికి ముగింపు పలకాలి. నీ జీవితాన్ని మార్చుకోవాలనే ఆశ, కోరిక బలంగా కలగాలి. రక్షణలోనికి ముందుకు సాగాలి. దాటిపోదాము. అలాగ వచ్చిన దేవుడు ఏం చేశాడు? మరణించాడు, తిరిగి లేచాడు. లేచిన దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు చూద్దాము. అపోస్తలుల కార్యగ్రంథములో 1వ అధ్యాయములో 9వ వచనం మనం చదువుకుందాం. చూడండి. అపోస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఈ లోకమునకు వచ్చెను. రెండవది ఆయన ఆరోహణము ఆయను. ఆరోహణం అంటే ఎక్కిపోవడం, పైకి వెళ్ళడం. ఆయన పరలోకమునకు చేర్చుకొనబడెను.
అనే మాటను మనం చూస్తాం. తర్వాత వచ్చిన భాగాల్లో మనం చూస్తాం. చూడండి, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా, ఎక్కడికి వెళ్ళుచుండగా? పరలోకమునకు వెళ్ళుచుండగా, ఆకాశం పైకి వెళ్ళుచుండగా, మేఘముల మీద కొనిపోబడుచు ఉండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఈ మాట మనం గమనిద్దాం. చూడండి, మీ యొద్ద నుండి ఎక్కడికి? పరలోకమునకు చేర్చుకొనబడిన యేసు. ఎక్కడికి వెళ్ళాడు? మరణి నుంచి తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారు? పరలోకమునకు వెళ్ళాడు, ఎక్కిపోయాడు, పరలోకమునకు చేర్చుకొనబడ్డాడు. వచ్చి వెళ్ళాడు అనుకుంటున్నామేమో. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకమునకు వెళ్ళాడు. పరలోకమునకు వెళ్ళి చేర్చుకొనబడిన యేసు ఏమైంది? ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూశారో మరలా ఏమైంది? ఆయన మళ్ళా వస్తాడంట. వచ్చాడు, వెళ్ళాడు, మళ్ళీ ముందు అక్కడ మరలా వస్తాడు. ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటను గుర్తుపెట్టుకుందాం. ఆయన వచ్చాడు, నమ్ముతున్నాం, వచ్చిన దాన్ని నమ్ముతున్నాం, వచ్చాడని నమ్మినంత మాత్రం రక్షణ రాదు. ఆయన వెళ్ళాడని నమ్ముతున్నాం, వెళ్ళాడని నమ్మినంత మాత్రాన రక్షణ రాదు. ఆయనను హృదయంలో చేర్చుకుంటేనే రక్షణ. ఫైర్ ఇంజిన్ వచ్చిందా? వచ్చింది. వెళ్ళిందా? వెళ్ళింది. ఏం చేసింది? నా ఇల్లు కాలిపోతుంటే దాన్ని ఆర్పివేసింది. తగలబడకుండా మిగిలిన ఇల్లు కాలిపోకుండా ఆర్పివేసింది. ఆ ఆర్పివేయబడిన ఇల్లులో నా ఇల్లు ఉన్నది అనే ఒక అనుభవం ఉంటే అది రక్షణ. నా ఇల్లు కాలిపోలేదు అనే అనుభవం ఉంటే అది రక్షణ. నా జీవితము నాశనము కాలేదు అంటే అది రక్షణ. ఫైర్ ఇంజిన్ ఊళ్ళోకి వస్తుందంటే రక్షణ కాదు. వచ్చిన ఫైర్ ఇంజిన్ మళ్ళీ వెళ్ళిపోయిందంటే రక్షణ కాదు. కొన్ని ఇళ్ళు మాత్రం కాలిపోయాయి, కొన్ని ఇళ్ళు మాత్రం కాలబడకుండా ఆపివేయబడ్డాయి. కాలబడిన ఇళ్లలో నా ఇల్లు ఉందంటే అది రక్షణ. కాలిబడిన ఇల్లు అంటే ఇంకా రక్షణ ఏముంది? నా ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇల్లు కాలిపోయిన దానికే గుండెలు బాదుకున్న వాళ్ళు నేను కళ్ళారా చూశాను చిన్నప్పుడే. ఇల్లు కాలిపోతే మళ్ళీ ఇల్లు కట్టుకోవచ్చు. జీవితం కాలిపోతే ఒక్కసారే. ఆ జీవితాన్ని మళ్ళా కట్టుకోవడం ఉండదు. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, మరణము మనుషులకు ఒక్కసారే సంప్రాప్తమవుతుంది. అది నిత్యాగ్నికి దారి తీస్తుంది. పాపములో ఉండి చనిపోతే నీ పాపములో ఉండి చనిపోతే నువ్వు నరకాగ్నికే వెళ్ళిపోతావు. నీ జీవితం కాలిపోతే రక్షణ లేదు. ఆయన వచ్చినా ఉపయోగం లేదు, వెళ్ళినా ఉపయోగం లేదు. ఎంతకాలం వచ్చాడని నమ్మావు, వెళ్ళాడని నమ్మావు, కానీ నీ జీవితం కాలిపోకుండా రక్షించబడిన అనుభవం నీకు లేకపోతే, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించుము, నా పాపముల కొరకై నరక శిక్ష నుండి తప్పించడం కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టావని, నా శిక్ష నీవే మోసావని, నా స్థానంలో నీవే నిలువబడ్డావని, నా అవమానాన్ని నీవే పొందావని, నేను పొందవలసిన దెబ్బలు నీవు అనుభవించావని, ఎంతగానో సహించావని, వదకు తేబడిన గొర్రెపిల్ల ఇలాగూ మౌనముగా ఉన్నదో, నోరు తెరవకుండా నోటి మాటతో సృష్టించిన దేవుడివే, కానీ నన్ను రక్షించడానికి నోరు తెరవకుండా మౌనంగా ఉండిపోయావు. ప్రభువా నేను నమ్ముతున్నాను, ఈ మాట నేను నమ్ముతున్నాను, నా హృదయం రమ్మని ఆహ్వానిస్తున్నాను. నా పాప జీవితాన్ని నుండి నన్ను తొలగించు, పాప శిక్ష నరకని నుండి నన్ను తప్పించు అని చిన్న ప్రార్థన నీ జీవితంలో లేకపోతే నీకు రక్షణ లేదు. ఈ లోకము దాటిపోతే పరలోకము లేదు. ఇదే చెప్పమన్నాడు, అదే మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన ఆరోహణమై పరలోకానికి చేర్చుకొనబడ్డాడు. పరలోకము చేర్చుకోబడిన యేసుక్రీస్తు ప్రభువారే తర్వాత ఏం చేస్తాడు? 11వ వచనం అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం మధ్య భాగం నుండి, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఇప్పుడేముంది? ఆ రీతిగా మరలా వస్తాడు. అమ్మయ్య, పోయిన ఫైర్ ఇంజిన్ మళ్ళీ 2 రోజులకు మళ్ళీ ఇంకోసారి వచ్చిందండి. మా ఊళ్ళో నేను చూశానండి. ఎందుకంటే
మొదటిసారి ఇల్లు కాలిపోయాయి, కార్పివేసి వెళ్ళిపోయారు. ఈ తర్వాత ఏం చేశారంటే అవతలకి ఎవరికో నచ్చలేదని ఇంకొకళ్ళు ఇల్లు తగలబెట్టారు. అప్పుడేమైంది? మరలా ఫైర్ ఇంజిన్ వచ్చిందండి. మరలా ఫైర్ ఇంజిన్ వచ్చి ఏం చేసింది? తగలబడిన వాటిని కాకుండా, తగలబడకుండా ఉన్న మిగిలిపోయిన వాటిని కాపాడటానికి నీళ్లు పోసి ఆర్పివేసింది. ఫైర్ ఇంజిన్ అయితే 10 సార్లు వచ్చి కాపాడటానికి వస్తేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి రక్షించడానికి వచ్చాడు. రెండోసారి వచ్చినప్పుడు మరలా రక్షించడానికి కాదు, రక్షణ పొందిన వారిని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. ఈ సువార్తను విన్నావో లేదో జ్ఞాపకం చేసుకుందాం. ఈసారి ఎందుకు వస్తాడు? అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన ఊరి చుట్టూ పొలాలు ఉన్నాయి కదండి. పంట వేయాలంటే ముందు పొలం దున్ని విత్తనాలు నాటి మొక్కలు వచ్చిందా చూసుకొని జాగ్రత్తగా కాపాడుతాం. అదే రైతు, మొక్కలు నాటిన రైతు పంట చేతికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? కొయ్యడానికి వస్తాడు, కానీ మళ్ళీ మొక్కలు నాటడానికి రాడు. రక్షించడానికి వచ్చాడు, రక్షణ సిద్ధం చేసి వెళ్ళాడు. స్వీకరించిన వారందరూ రక్షణలో పెరిగిన వారిని చూస్తాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? పైరు కొయ్యడానికి వస్తాడు, గింజల్ని వేరుకుంటాడు, గడ్డిని కాల్చివేస్తాడు. పంటగా చేతికి వచ్చిన వారిని, రక్షించబడిన వారిని తీసుకుని వెళ్తాడు. పండకుండా అలాగే ఉండిపోయిన వారిని, గురుగులో ఉన్న వారిని, కలుపు మొక్కలను అన్నిటిని ఏం చేస్తాడు? కూర్చుతాడు. ఇవన్నీ నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. మత్తయి సువార్తలో మనం ఎన్ని చదువుతాం. వాటన్నిటిని కూరుస్తాడు, అగ్ని వేసి కాల్చి వేస్తాడు. రక్షించబడిన వారిలో ఉంటే ఏం చేస్తాడు? తీసుకుని పోతాడు. ఎక్కడ పెట్టుకుంటాడు? ఈ గింజలు తీసుకుని ఎక్కడ పెడతాడండి రైతు? తన ఇంటిలో, తన కొట్టులో పెట్టుకుంటాడు. అలాగే రక్షించబడిన వారిని తనతో పాటు ఉండడానికి తీసుకొని పోతాడు. దానికోసం వస్తాడు. మొక్కలు నాటడానికి వచ్చినాడు కదా పోయినసారి, మరలా నాటడానికి వస్తున్నాడేమో అనుకుంటే కాదు. పైరు కొయ్యడానికి వస్తాడు, వేరు చేయడానికి వస్తాడు. ఇద్దరు తిరుగులు విసురుతుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. పాట పాడుకుంటాం కదా. ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఇద్దరు పడుకొని ఉండగా ఇంటిలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. వేరు చేస్తాడు. తినే అన్నము బియ్యపు గింజలనే వేరి వండుకుంటాం కదండి. మట్టి గడ్డలు ఏమైనా ఉన్నాయా, రాళ్ళు ఏమైనా ఉన్నాయి, వేరుకొని మనకిష్టమైన బియ్యాన్ని వండుకొని తింటాం. మరి దేవుడు తనతో పాటు ఉండేవారిని వేరు చేస్తాడు. తన రక్షణ పొందిన వారిని, తనను స్వీకరించిన వారిని, తనను అంగీకరించిన వారిని, పరిశుద్ధత కావాలనుకున్న వారిని, పాపము నాకు వద్దు అనుకున్న వారిని, పాప జీవితము నాకు వద్దు అని అసహించుకున్న వారిని, క్షమాపణ వేడుకున్న వారిని, రక్షణ పొందడానికి క్షమాపణ కోరుకున్న వారిని, తన హృదయములో స్థానము దేవునికి ఇచ్చిన వారిని దేవుడు స్వీకరిస్తాడు. ఇప్పుడు కాదులే అంటే అప్పుడే వస్తాడు దేవుడు. వచ్చిన దేవుడు ఏం చేస్తాడు? నా నిర్ణయం మీద ఆధారపడి ఉండదు. నిన్ను అడిగి తీసుకెళ్ళాడు. నేను ఇంక కొంతకాలం ఇక్కడే ఉంటానంటే పైరును ఆవడు. నీ పైరు పండిపోయింది, ఇంకా కొయ్యితే కోతకాలం వచ్చినప్పుడు, కోసే సమయం వచ్చినప్పుడు పనివారిని తీసుకొని వస్తాడు. రైతు ఏం చేస్తాడు? కోసివేస్తాడు. పంటను అడగడు. ఎప్పటి వరకు కోయబడకుండా ఉంటుంది పైరు చెప్పండి? మొక్క వేసి, విత్తనాలు వేసి, మొక్కలు మొలిచి కొంత ఎదిగేంత వరకు సమయం ఇస్తాడు. ఆ సమయంలో నేను ఉన్నా గుర్తుపెట్టుకుందా. ఒక దినము రాబోతుంది, ఆయన మళ్ళా రాబోతున్నాడు. వచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తాడు? కోత పైరుకు పంటకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? కోయడానికి వస్తాడు. అందుకే చెప్పాడు మార్కు సువార్తలో, పంట విస్తారముగా ఉన్నది, కోతకు పనివారిని పంపుడని వేడుకొనండి. సువార్త చెప్పేవారు పంపబట్టానికి వేడుకొనండి, ప్రార్థన చేయండి అని రాబోతున్నాడు. వచ్చేలోపు అనేక మంది రక్షించబట్టానికి, సువార్త చెప్పడానికి అనేక మందిని లేపనట్లుగా, దేవుడు సహాయం చేయనట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అని చెప్పి జ్ఞాపకం చేశాడు. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం మధ్య భాగం మరలా మనం గమనిద్దాము. మీ యొద్ద నుండి చేర్చుకొనబడిన ఈ పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే,
ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా వస్తాడు. అంటే ఏ రోడ్లో ఏ దారిలో వెళ్ళాడో ఆ దారిలో వస్తాడని అర్థం అంతే. కానీ వెళ్ళేటప్పుడు ఉన్న భావన వేరు, వచ్చేటప్పుడు ఉన్న భావన వేరు. అర్థం కావడానికి ఒక మాట చెప్తానండి. మళ్ళా రైతు, పంట, పొలము దానికి వెళ్దాం. విత్తనాలు నాటేటప్పుడు ఏం చేస్తాడు? ఈ విత్తనాలన్నీ నాకు పంటగా రావాలి అని కోరుకొని విత్తుతాడు. కొన్ని ఏం చేస్తాయి దాని పక్కనో ముళ్ళ పొదల్లో పడితే ఎరగవు. కానీ మిగతావి పండినవి మాత్రం ఏం చేస్తాడు? కోసుకొని వెళ్తాడు. కోసేటప్పుడు ఏం చేస్తాడు? కనికరం ఉండదు. మంచిగా ఉంటే కోస్తాడు, మంచిగా లేకపోతే కాల్చివేస్తాడు. అంతే కదండి. ఏ విత్తనము? తని నాటిన విత్తనమే, కానీ అది సరిగా మొలకపోతే, సరిగా పెరగకపోతే, సరిగా పండకపోతే, పంటగా చేతికి రాకపోతే ఏం చేస్తాడు? ఆ విత్తిన దేవుడు ఏం చేస్తాడు? ఆ రైతుకే కనికరం లేకపోతే కొయ్యడమే, తీసుకుని వెళ్ళడమే, వేరు చేయడమే, కాల్చి వేయడమే. మంచిగా ఉంటే వేరు చేసి, మంచిగా ఉంటే తనతో పాటు తీసుకెళ్తాడు. మంచిగా లేని దాన్ని, ప్రయోజనం కాని దాన్ని, పనికి మాలిన దాన్ని ఏం చేస్తాడు? కాల్చి వేయడకు మొత్తం కుప్పగా వేరుస్తాడు. ఇదంతా వాక్యములు ఉన్నదే జ్ఞాపకం చేస్తున్నాను. కాల్చివేస్తాడు. ఆ కాల్చివేయడానికి వస్తాడు, వేరే చేయడానికి వస్తాడు. అప్పుడు భావన ఎలా ఉంటుంది? చాలా సీరియస్గా ఉంటాడు. వచ్చినప్పుడు మొదట ఎలా వచ్చాడు? కనికరముతో వచ్చాడు, కృపతో వచ్చాడు, ప్రేమతో వచ్చాడు, జాలితో వచ్చాడు, సహనంతో వచ్చాడు. ఎంతగానో సహించాడు. ఎన్ని దెబ్బలు కొట్టినా సహించాడు, ఎంతగా గాయపరిచినా సహించాడు, వహించాడు, మౌనంగా ఉన్నాడు. నీ నా స్థానంలో, నీ నా మరణము ద్వారము గుండా వెళ్ళాడు. నీవు పొందవలసిన శిక్షను అనుభవించాడు. సమాధి చేయబడ్డాను కూడా ఇష్టపడ్డాడు. అంతగా తగ్గించుకున్నాడు. ఎంతగా అంటే విధేయత చూపినవాడై, ఎంతగా? మరణము పొందినంతగా విధేయత చూపి తన్ను తాను బలిగా, అర్పణముగా దేవునికి అర్పించుకున్నాడు. అప్పుడు వచ్చినప్పుడేమో చాలా జాలిగా వచ్చాడండి, చాలా ప్రేమగా వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు, మరలా వస్తున్నాడు. ఆ వచ్చేటప్పుడు అదే దారిలో వస్తున్నాడు. కానీ ఏ భావంతో వస్తున్నాడు? కొడవలి చేతి పట్టుకొని వస్తాడు. కొయ్యడానికి సిద్ధంగా ఉండటానికి వస్తాడు. తీర్పు తీర్చడానికి వస్తాడు. తీర్పరిగా వస్తాడు. ఇది అర్థం కావడానికి క్లాస్ రూమ్లో టీచర్ దగ్గరికి వెళ్దాం. సంవత్సరం అంతా పాఠాలు చెప్పే టీచర్ ఎలా ఉంటుంది చెప్పండి? 4 సార్లు ఒకే పాఠాన్ని చెప్పినా పిల్లవాడికి అర్థం కాకపోతే పోయి మళ్ళీ అడిగితే 4 సార్లు చెప్పే కదరా, ఇన్నిసార్లు వినలేదా, ఏం చేస్తున్నావు, కొట్టరండి. అర్థం కాలేదని దగ్గరికి వచ్చాడని జాలిపడి 5వసారి ఇంకా దగ్గర కూర్చోబెట్టుకొని 1కి 4 సార్లు మరలా చెప్పి అర్థమైందా, ఇప్పుడు అర్థమైందా అని 4 సార్లు అడిగి పంపించి సంతోషపడుతుంది టీచర్. పరీక్షా సమయం వచ్చినప్పుడు అదే స్టూడెంట్ మళ్ళీ వచ్చాడు. 4 సార్లు విన్నాడు, చెప్పించుకున్నాడు. 4 సార్లు విన్నాడు క్లాస్లో, మళ్ళీ 4 సార్లు చెప్పించుకున్నాడు ప్రత్యేకంగా వెళ్ళి. పరీక్షా సమయం వచ్చింది, ప్రశ్నాపత్రం ఇచ్చారు. మళ్ళీ అదే ప్రశ్న వచ్చింది, మళ్ళా పోయి అడిగాడండి టీచర్ని. ఇప్పుడేమంటది? ఆ జాలి, కరుణ ఉండదు. ఏం చేస్తుంది? కోపముతో చూస్తుంది. పక్కన వాడిని అడగడానికి లేదు, నువ్వు నన్ను అడగడానికి లేదు, నేను చెప్పను, పక్కన వాడు చెప్పడానికి లేదు. అదే సమయం పరీక్షా సమయం. నీ సంగతిని, నా సంగతిని తేల్చే సమయం, తీర్పు తీర్చే సమయం. నువ్వు చదివిన వాడవా, చదవని వాడవా, నువ్వు ఎదిగిన వాడవా, ఎదగని వాడవా, నమ్ముకున్న వాడవా, నమ్ముకొనని వాడవా. తీర్పు తీర్చే సమయంలో జాలి ఉండదు, కరుణ ఉండదు. టీచర్ ఏం చేస్తుంది? ఎవరిని అడగడానికి లేదు, నువ్వు నన్ను అడగడానికి లేదు, నేను చెప్పను, ఎవరు చెప్పడానికి నేను ఒప్పుకోను. వచ్చింది రాయి, రాకపోతే అలాగే ప్రశ్నాపత్రం, ఆన్సర్ పత్రం ఇచ్చేయి. తర్వాత మార్కులు వేసేటప్పుడు నేను చెప్పానండి, పాపం వాడు విన్నాడు కానీ వాడు గుర్తులేదు అని ఏం చేస్తుంది? అయ్యాల్సిన 5 మార్కులు వేస్తుందా? 0 పెట్టేస్తుంది. ఫెయిల్ అయితే ఫెయిల్ అని నేరుగా రాస్తుంది, ఎర్ర మార్కుతో రాసి వేస్తుంది, ఫెయిల్. 1 సంవత్సరం పోతే మరలా సప్లిమెంటరీ రాసుకోవచ్చు ఈ లోకంలో. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకోసారి
బాగా చదివి రాయడానికి మళ్ళీ ఇంకో సంవత్సరం సమయం తీసుకోవచ్చు. కానీ జీవితం ఒక్కసారే, తీర్పు ఒక్కసారే. అందుకే దేవుడు చెప్పాడు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. నీవు నేను యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాలంటే, రక్షణ పొందాలంటే, పాపక్షమాపణ పొందాలంటే, నరక శిక్ష నుండి తప్పించుకోవాలంటే ఎంత సమయం తీసుకోవాలి? ఈ సమయంలోనే ఫైర్ ఇంజిన్ వచ్చింది కానీ నేను నా వస్తువులన్నీ తీసుకోవడానికి నేను లోపలికి వెళ్తున్నానంటే నువ్వు పోతావు, నీ వస్తువులు కూడా గాలిపోతావు, ముందు బయటికి రా అంటారు కదండి. ఈ లోకంలో నేను చేయాల్సిన చాలా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాక్యం చాలాసార్లు విన్నాను. కానీ ఇంకా కొంత సమయం నాకు కావాలి నా జీవితానికి, నేను ఇప్పుడు కాదులేండి తర్వాత నమ్ముకుంటానంటే మరణం ఎప్పుడు వస్తుందో లోకంలోనే నానుడు ఉంది కదండి. వర్షం రాకడా, ప్రాణం పోకడా ఎప్పుడో తెలియదు. ఎన్ని మార్లు పాటల ద్వారా విన్నామో, వాక్యం ద్వారా విన్నామో, కళ్ళారా మన ఎదుట ఉన్నవారే, మన కట్టుకున్నవారే, మన తోటివారే, మన బంధువులే ఎంతమంది దాటిపోయారు. నీవు నేను దాటిపోమని గ్యారంటీ ఏంటి చెప్పండి? ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకపోతే ఈరోజు కాదులే, ఇప్పుడు కాదులే అనుకుని వాయిదా వేస్తే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు చూపించిన కనికరము, ప్రేమ, జాలి, దయ, నీ మీద ఉన్న ఆ యొక్క అనుగ్రహము ఒక దినము ఈ లోకము దాటిపోయినా, లేక యేసుక్రీస్తు ప్రభువు రెండవసారి ఈ లోకానికి వచ్చినా అప్పుడు ఉండేది తీర్పే కానీ జాలి కాదు. నీ జీవితానికి నీవే బాధ్యుడవు, నీ జీవితానికి నీవే బాధ్యుడవు. అందుకే చెప్పాడు, ఆయన మరలా ఏ రీతిగా పరలోకమునకు చేర్చుకొనబడ్డాడో ఆ రీతిగానే వస్తాడు, అంటే అలాగనే వస్తాడు. కానీ అదే భావనతో రాడు. ఒక మాట మనం చదువుకుందాం చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. లేక 7 నుండి చదివితే చాలా మంచిది. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఏంటివి? మనమున్న నేల, మనం కనబడుతున్న ఆకాశము దేనికోసం ఉంది? అగ్ని కోసము కదండి. అగ్ని కొరకు నిలువ చేయబడి ఉంది. మనం అనుకుంటున్నాము ఈ నేల మనది, ఈ నేల మీద ఉన్న మన భాగం మనది, దానికి కావాల్సిన పత్రాలు మనకున్నాయి, దానిలో కట్టబడిన ఇల్లు మనది అనుకుంటున్నాం. కాల్చివేయబట్టానికి కట్టెలు ఎలాగో ఈ భూమి కూడా కాల్చివేయబట్టానికి కాల్చబడే పదార్థం అదే ఉంది. దాని కొరకే నిలువ చేయబడి ఉంది ఈ ఆకాశము, భూమి. ఇంకా 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. కానీ ఎందుకు ఆగుతున్నాడు? ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. నీ మీద నా మీద కోపమేమీ లేదండి దేవునికి. అందరూ బాగుపడాలి, అందరూ రక్షణ పొందాలని అదే ఒక కోరికతో నీ ఆయుష్కాలాన్ని, నా ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగిస్తున్నాడు. అందుకే ఎవరును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడలేక కాదు, తెలియక కాదు, నా పాప జీవితము దేవుడు ఎరుగక కాదు. ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఎంతో ఓపిక పట్టుకొని ఉంటున్నాడు. అవకాశం ఇస్తున్నాడు. ఈ ఒక్కరోజైనా మారతాడేమోనని అవకాశం ఇస్తున్నాడే తప్ప
ఆయనకి కనబడకేం కాదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఆయన కనుదృష్టికి కనబడని సృష్టమేదియూ లేదు. అన్నీ ఎరిగిన దేవుడు. అందుకే ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అంటూ ఇప్పుడు 10వ వచనం చదువుకుందాం చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. చిన్నపాటి ఉరుములు ఉరిమితేనే తట్టుకోలేకపోతున్నాను కదండి. విపరీతమైన తుఫాను వచ్చి ఉరుములు మెరుపులు వస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాం. ఆ దినమున ఆకాశం ఏమవుతుందో, భూమి ఏమవుతుందో ఒక్క వచనములో కొన్ని మాటలతో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. కాలిపోతే మిగిలేదేంటి చెప్పండి? బూడిద కదండి. ఒకప్పుడు ఇది ఇక్కడ ఉండేది అనేది ఊహించడానికి అవకాశం లేకుండా పోతుంది. ఒకసారి కాల్చివేయబడిన తర్వాత బూడిదైపోయి గాలిలో కలిసిపోయి శూన్యములో ఇంకేది లేనట్టుగా ఉంటుంది. ఇల్లు కాదు, వస్తువు కాదు, ఒక చెక్క మొక్క కాదు, భూమే. ఇంత పెద్ద భూమే కాలిపోయి ఏమీ లేనట్టుగా ఉండిపోతే ఆ యొక్క తీవ్రత, ఆ తీర్పు దినము ఎలాగుంటుందో జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం చూడండి. ఇవన్నీ 11వ వచనం, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు ఏం చేయాలి? దేనికోసం కనిపెట్టాలి? నాకు ఇల్లు ఎప్పుడు వచ్చుద్దా, భాగం ఎప్పుడు వచ్చుద్దా, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటానా, ఆ ఇంట్లోనే ఎప్పుడు ఉంటానా, ఈ లోకములో ఉన్న ఆశ ఉంటుందేమో. కానీ అన్నిటికంటే మించి సగటు విశ్వాసిగా, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న బిడ్డగా అన్నిటికంటే మించి ఎదురు చూడవలసింది, కనిపెట్టుకోవాల్సింది, ఆశతో ఉండవలసింది ఏంటది? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ఏం చేయాలి? దానిని ఆశతో అపేక్షించుచు అనే మాటకి కిందేం రాయబడింది? త్వరపెట్టుచు అంటే సిద్ధపడుచు అని అర్థం. ఆశతో సిద్ధపడాలి, ఆశతో సిద్ధపడాలి, ఆశతో సిద్ధపడాలి. అలాగ సిద్ధపడటానికి ఎలాగ ఉండాలన్నాడు? అలాగ సిద్ధపరచబట్టంలో ఏంటిదంటే అర్థం, మీరు లేక మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయన రాకడ కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. ఈ భూమి మీద కాదు ఆశ, ఈ ఆకాశం మీద కాదు మన ఆశ. దేని మీద? 13వ వచనం, అయినను మనమాయన వాగ్దానమును బట్టి దేన్ని చూడాలి? దేనికోసం ఎదురు చూడాలి? క్రొత్త ఆకాశమును కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. 14వ వచనం, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక. వాస్తవమేనా? వేటి కొరకు మనం కనిపెట్టుతున్నాం? అలాగూ కాకపోతే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, వీటి కొరకు మనము కనిపెట్టుకుని వారముగా ఉండవలెను అన్నట్లుగా ఉన్నది. క్రొత్త ఆకాశము కొరకై, క్రొత్త భూమి కొరకై, తీర్పు దినమున తప్పించుకొనబడిన వారమై క్రొత్త ఆకాశములో క్రొత్త భూమిలో దేవుని సన్నిధిలో ఉండినట్లుగా మనం అలాగ ఉండడానికి ఏం చేయాలి? శాంతము గలవారై ఆయన దృష్టికి ఎలా ఉండాలి? నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. అలాగూ కనపడినట్లు జాగ్రత్త పడండి. కళంకమేమీ లేకుండా, పాపమేమీ లేకుండా, దుష్టీతి ఏమీ లేకుండా. కానీ పాప శరీరాకారముతో మనం ఉన్నాం. కానీ కొంత పాపము కనబడుతూ ఉంటుంది, పాప స్వభావం కనబడుతూ ఉంటుంది, ద్వేషం కనబడుతూ ఉంటుంది, క్రోధం కనబడుతూ ఉంటుంది. ఈ శరీరంలో ఉండగా కొన్ని ఆ భావాలు మనకు పోరాటములో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు?
దేవుని కోరిక ఏంటి? కొలెస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలెస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. కొలెస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఏం చేయాలి? ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము కదండి. ఎలాగూ? క్రీస్తునందు సంపూర్ణముగా చేసి ఆయనతో నిలబెట్టాలి. ఇది ఎలాగూ సాధ్యం? పాప స్వభావం లేకుండా, పాప విధానము లేకుండా, పాప క్రియలు లేకుండా, ద్వేషము లేకుండా, క్రోధము లేకుండా, అవినీతి లేకుండా ఎలాగుండగలము? అందుకే చెప్పాడు 29లో, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు దేవుని క్రియాశక్తిని బట్టి మేము పోరాడుచు ప్రయాసపడుతూ మీకు ప్రకటన చేస్తున్నాము. ఇది ఇంకా మనకు అర్థం కావాలంటే దేవుని కోరిక ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 26, 27 వచ్చి 25 నుండి మనం చదువుకుందాం. చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదువుదాం. చూడండి, దేవునికి ఉద్దేశం ఏంటి? ఆయన వచ్చిన దేవుడు, రెండోసారి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఎలాగూ తీసుకుని పోతాడు, తీసుకుపోయిన వాడు మనల్ని ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం. చూడండి, పురుషులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అంటూ ఇక్కడేముంది? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు, పాపక్షమాపణను పొందినవారు, వారే సంఘము. సంఘమును ప్రేమించి, అది ఎలా ఉండాలి? అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుటకవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు తన్ను తాను బలిగా అర్పణముగా అప్పగించుకున్నాడు అనుకున్నామే. దేనికోసం? మళ్ళా రెండోసారి వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళిపోయి తనతో పాటు నిలబెట్టినప్పుడు ఎలాగుండాలి? నీవు నేను ఒకప్పుడు పాపం కనపడింది కానీ ఇప్పుడు లేదు. డాక్టర్లు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఇదివరకు ఉంది కానీ ఇప్పుడైతే ఆ కణితి లేదండి, మాయమైపోయింది. దేవుడు నాకు సహాయం చేశాడు, దేవునికి స్తోత్రం అనే సాక్ష్యాలు చెప్తూ ఉంటే టీవీల్లో మనం చూస్తుంటాం కదండి. దానికంటే గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు పాపముతో నిన్న మనిషి పరిశుద్ధుడిగా దేవుని సన్నిధిలో కనబడతాడు. పాపము చేయని వ్యక్తిగానే కనబడతాడు, లేని వ్యక్తిగానే కనబడతాడు. దోషముతో నిన్న మానవుడు దోషము లేనివాడుగా నిలబెడతాడు. అలాగూ నిన్ను నన్ను చేస్తాడు. దాని కొరకే తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన మరలా వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు? మరలా చదువుకుందాం. చూడండి, 27వ వచనం మధ్య భాగం నుండి, కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకుంటకై వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. దాలాగు ఉండడానికి, ఆయన సన్నిధిలో అలాగూ నిలబెట్టడానికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఆయన దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఎలాగుంటాం? పరిశుద్ధులుగా ఉంటాం. అంతకుముందు ఎటువంటి వారము? పాపముతో నిండిన వారమే. పవిత్రంగా ఉంటాం. అంతకుముందు ఎటువంటి వారము? దోషముతో నిండినటువంటి వారమే. అలాగూ నిజమేనా? నాలో ఏ పాపం లేకుండా నేను ఉండగలనా? అవును, ఉండగలవు. అలాగూ నన్ను నిలబెడతాడా? అవును, నిలబెట్టగలడు. దానికోసమే వచ్చాడు, దానికోసమే ప్రాణం పెట్టాడు, దానికోసమే మరణించి తిరిగి లేచాడు, దానికోసమే పరలోకానికి వెళ్ళి నీకు నాకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడు.
స్థలము సిద్ధపరిచి మళ్ళా దానికోసమే రాబోతున్నాడు. వచ్చినప్పుడు వేవేల పరిశుద్ధులతో తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చిన తర్వాత నమ్ముకున్న వారి విషయంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. క్రీస్తునందుండి మృతులైన మొదటి వారు ఏం చేస్తారు? మొదట లేస్తారు. ఇంకా బ్రతికున్న వారు ఉంటే అప్పుడు సజీవులమైన మనము వారితో కూడా ఏకముగా ఆయన ఎదుర్కొంటకు ఆకాశ మండలం మీద కొనిపోబడతాము. ఏమిటిది? మనమా ఆకాశ మండలం మీద ఎగిరిపోతామా? వాస్తవం. ఈ దేహమును విడిచిపెడతామా? వాస్తవం. దేహం ధరించబడతామా? వాస్తవం. పాపము లేని జీవితం జీవించగలమా? వాస్తవం. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటామా? వాస్తవం. దోషము, పాపము, అవినీతి ఏది లేకుండా నిష్కళంకలుగా మన జీవితం ఉండబోతుందా? వాస్తవం. అలాగూ ఆయన సన్నిధిని నిలబెట్టడానికి రాబోతున్నాడు. ఇంతకాలం ముందు యేసుక్రీస్తు ప్రభువు వస్తారంటే ఎందుకు వస్తాడు అనుకుంటున్నా? మళ్ళా రక్షించడానికి రాడు, తీర్పు తెచ్చడానికి వస్తాడు. రక్షించబడిన వారు ఏం చేస్తారు? రక్షించబడని వారు ఏం చేస్తారు? ఒక మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 27వ వచనం, లేక 25 నుండి చదువుదాం. చూడండి, 25 నుండి. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమే భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు ఏముంది? 27వ వచనం, మనుష్య కుమారుడు ప్రభావముతో వచ్చును, మహామహిమతో వచ్చును, మేఘారూఢుడై వచ్చుట చూస్తారు. మొదట వచ్చినప్పుడు ఎలాగొచ్చాడో ఎవరికి తెలియదు. ఈసారి వచ్చినప్పుడు కనబడేట్టుగానే వస్తాడు, అందరికి అర్థమయ్యేట్టుగానే వస్తాడు. వచ్చినప్పుడు వెంటనే అందరికి అర్థమవుతుంది. ఏం చేస్తారు? నమ్ముకున్న వారి యొక్క పరిస్థితి ఏంటి, నమ్ముకొనని వారి పరిస్థితి ఏంటి? చూడండి, 27వ వచనం, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడై వచ్చుట చూతురు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ విడుదల సమీపముంచున్నదని అనెను కదండి. ఇంకా ఏముంది? మత్తయి సువార్త 24:30లో, మత్తయి సువార్త 24:30లో మనం గమనిస్తాము. మత్తయి సువార్త 24:30, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటారు. రొమ్ము కొట్టుకుని ప్రలాపించేది ఎప్పుడు చెప్పండి? ఎవరైనా సొంత కన్నబిడ్డ చిన్న వయసులోనో పెద్ద వయసులోనో కట్టుకున్నవారు చనిపోతే హాస్పిటల్ దగ్గర ఏడుస్తుంటారు కదండి. గుండెలు బాదుకొని ఏడుస్తుంటారు. వేరే వారి కోసం కాదు, ఇప్పుడు ఎవరి కోసం? వారి కోసం వారి గుండెలు బాదుకొని ఏడ్చే దినము. ఎవరు వాడు? యేసుక్రీస్తు ప్రభువునకు హృదయంలో స్థానం ఇవ్వనివారు, పాపముల విషయంలో పశ్చాత్తాపడి రక్షణ పొందనివారు, పాప క్షమాపణ పొందనివారు, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఏం చేస్తారు? ఇతరుల కోసం కాదు గుండె కొట్టుకునేది. ఎవరి కోసం? వారి రొమ్మును వారే కొట్టుకుంటారు. మళ్ళా చదువుదాం చూడండి, 24వ అధ్యాయం మత్తయి సువార్త 30వ వచనం చివరి భాగము, ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశమును యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఎవరిని పోగు చేస్తాడు? ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేసి తీసుకోవడానికి వెళ్తాడు. మిగిలిన వారిని ఏం చేస్తాడు? కాల్చివేస్తాడు. అందుకే ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో కూడా
చివరి గ్రంథములో కూడా దేవుడు వ్రాయించి పెట్టాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇప్పుడు చెప్తున్నాడు ఏంటి? 1వ అధ్యాయం 7వ వచనం ప్రకటన గ్రంథం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇది ఎలా ఉందంటే, ఇదిగో ఆయన వస్తున్నాడు చూడు అన్నట్టుగా లేదండి. ఎలా వస్తున్నాడు? ఇది హెచ్చరికతో కూడిన స్వరము. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఏం చేస్తారు? ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూస్తారు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. అవును, 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 ఆమేన్. ఆ దినమున రొమ్ము కొట్టుకుంటే ప్రయోజనం లేనే లేదండి. పరీక్ష ప్రారంభము కాక మునిపే ముందు రోజు వరకు టీచర్ని అడిగితే టీచర్ సమాధానం చెప్తుంది. పరీక్షల ప్రశ్నాపత్రం నీ చేతిలో పడగానే ఇక టీచర్ చెప్పడం మానివేస్తుంది. నీవు అడిగినా ఊరుకోదు, పక్కన అడిగినా ఊరుకోదు. 1-2 సార్లు అడగడం మళ్ళీ ఇంకా అలాగే కొనసాగిస్తే ప్రశ్నపత్రం ఆన్సర్ పత్రం తీసివేస్తుంది, నిన్ను బయటికి పంపివేస్తుంది. అదే జరుగుతుంది. ఆ దినమున రొమ్ము కొట్టుకుంటే ప్రయోజనం లేదు, నరకానికే పంపిస్తాడు దేవుడు. ఆ దినము రాకమునుపు నీవు రొమ్ము కొట్టుకొని ఏడిచి ప్రలాపించి ప్రభువా నేను పాపి నేను ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఏడిస్తే రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను పరలోకంలో చేర్చడానికి ఇష్టపడతాడు. పరిశుద్ధునిగా, నిష్కళంకునిగా, పాపరహితునిగా నిన్ను తన ఎదుట నిలబెట్టడానికి, నిరపరాధిగా నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు రాకడంటే ఏమనుకున్నా? ఒకసారి క్రిస్మస్ అయింది, రెండోసారి కూడా క్రిస్మస్ అవుద్ది అనుకుంటున్నామేమో. కాదు. ఒకసారి క్రిస్మస్. ఒకసారి ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడు, చనిపోయాడు, మరణించాడు, తిరిగి లేచాడు. రెండోసారి ఆయన పంటను కోయడానికి వస్తాడు. గోధుమలను గురుగులను వేరు చేయడానికి వస్తాడు. గోధుమలను తన కొట్టులో పెట్టుకోవడానికి వస్తాడు. గురువులను కాల్చివేయడానికి వస్తాడు. ఎంతకాలం వాయిదా వేస్తున్నా, ఎంతకాలం మనుషులకు చెప్పినట్లుగా ఈరోజు కాదు రేపు రా అన్నట్టుగా దేవునితో మాట్లాడుతున్నా, ఇంతకాలం దేవుడు వాక్యం వినిపింపచేస్తున్నాడు. కానీ ఆలోచన చేయండి, వాస్తవమేనా? నేనేనా? నా జీవితం ఇంత బాగుంటుందా? నేను ఉండగలనా? నాకు ఈ శక్తి ఎక్కడది? ఇన్ని అనుమానాలు నీకు ఉంటే ఒక మాట చదువుకొని నేను ముగిస్తాను. చూడండి, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 24-25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును. ఎవరి శక్తి? ఎవరి శక్తి? నీ నా శక్తి కాదు. నేను నమ్ముకుంటే బాగుండగలనా? పాపం చేయకుండా ఉండగలనా? నేను నిలబడగలనా? బాప్తీసం తీసుకుంటే ఇట్టు ఉండాలంట కదా, అవును ఉండగలనా? ఎన్నో అనుమానాలతో సతమతం అవుతుంటే దేవుడి వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ బలపరుస్తున్నాడు. ఏంటి? తొట్టిల్లకుండా మనలను కాపాడటానికి, తన మహిమ ఎదుట ఆనందముతో మనలను నిర్దోషులనుగా నిలబెట్టడానికి. ఎవరి శక్తి? శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. మా దేవుడు మనకున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. అలాగైతే ఇంకా రక్షణ పొందని వారు, పాపక్షమాపణ పొందని వారు, దేవుని యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఈ స్థలములు ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఈ సమయం పోనివద్దండి, వాయిదా వేసుకోవద్దండి. రేపు నీది కాదు, ఈరోజు వారమే, ఈ సమయంలో ఉన్న వారమే. ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. దేవుడు నరులారా తిరిగి రండి అని దేవుడు పిలిస్తే, మన ఆయుష్కాలం ముందు చేస్తే ఈ క్షణంలోనే మనం ఏమైపోతాం మనకు తెలియదు. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలనుకుంటే పెద్దలను కలవండి, వారు ఎలాగో నమ్ముకోవాలో జ్ఞాపకం చేస్తారు. లేదా ఇంటికి వెళ్ళైనా కానీ మంచం దగ్గరికి వెళ్ళి మోకరించి కళ్ళు మూచి దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసి, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించయ్యా అని ఒక చిన్న మాట పలికితే, ఈ దినమని నీవు నా ప్రియకుమారుడు అని దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. రక్షణ పొందిన వారము మనలను పరిశుద్ధులుగా, నిష్కళంకులుగా, నిర్దోషులుగా అతను నిలబెట్టడానికి ఆయన మన రాబోతూ ఉండగా, ఆయన రాకడ కొరకు అపేక్షించు వారముగా, ఆశతో అపేక్షించు వారముగా ఉన్నట్లుగా మన ప్రవర్తన పరిశుద్ధంగాను,
నిష్కళంకముగాను భయముతోనూ భక్తితోనూ మన రక్షణ కొనసాగించినట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. మీకందరికీ ప్రేమ వందనాలండి.